ఈరోజు కార్యక్రమానికి స్వాగతం, నమస్కారం అండి. ఆదవర్సే సుభానల్లా, గుడ్ మార్నింగ్. మన శరీరంలో ఉండేటువంటి 18% మన మెటబాలిజాన్ని, మన యొక్క మనం తినేటువంటి ఆహారం 18% ఏదైతే ఉందో ఇది మన యొక్క కండరాలు కన్జ్యూమ్ చేస్తాయని, 27% నుండి 29% కాలేయం, లివర్, 19% బ్రెయిన్, 18% కండరాలు అని అనుకున్న మజిల్స్. ఇది చాలా ముఖ్యం. మన మెటబాలిజం పెంచుతూ మనం ఆరోగ్యంగా ఉన్నామా లేదా అని చెప్పడానికి మన యొక్క కండరాల యొక్క బలం చెబుతుంది. మన కండరాలు ఎలా ఉన్నాయో చెప్తుంది. మన కండరాల్లో ఉండేటువంటి ప్రాణవాయువు ఎలా ఉంది, మన కండరాల యొక్క పరిమాణం ఎలా ఉందో విషయం ఈ కండరాల ద్వారా తెలుస్తుంది. ఈ కండరాలు కనుక ఈ మజిల్స్లో ఉండేటువంటి ఈ కణంలో ఉండేటువంటి ఈ యొక్క సైజు పరిమాణం తగ్గటం వల్ల మనకు సమస్యలు వస్తున్నాయి. మన యొక్క మెటబాలిజాన్ని తగ్గింది అని అంటే ఈ మజిల్ క్షీణిస్తుందని అర్థం. కండరాల్లో ఉండేటువంటి కణాలు క్షీణిస్తున్నాయని అర్థం. ఆ క్షీణించేటువంటి పని ఏదైతే ఉంటుందో దానికి చాలా రకాలుగా జరుగుతుంది. ఆ క్షీణించేటువంటి పనిని ఏమంటాం అంటే సినసెనిక్ అని అంటాం. సినసెనిక్ అని ఒక పదం. సో ఈ ఏదైతే ఉందో ఈ సినసెనిక్ మెకానిజం అని అంటాం. సో ఎప్పుడైతే దానికి కావాల్సినటువంటి ఆహార పదార్థాలు అందవో లేదా డిఫెక్టివ్ ఎప్పుడైతే అందుతాయో అప్పుడు ఆ కణజాలం అనేది దాన్ని తాను చంపుకుంటుంది. అవునా, డిఎన్ఏని మళ్ళీ మల్టిప్లై కానియదు. అలా చేసేటువంటి ప్రోగ్రామ్ని సినసెనిక్ అని అంటాం. ఈ సినసెనిక్ అనేది ఇప్పుడు ఈ మధ్యకాలంలో మనం దీన్ని క్యాన్సర్ని అరికట్టడానికి కానీ, ఇది క్యాన్సర్ కణాలకి మన కనుక ఈ టెక్నాలజీ అప్లై చేస్తే, ఈ సినసెనిక్ టెక్నాలజీ అనేది అప్లై చేస్తే కనుక, అంటే సినోలిటిక్ డ్రగ్స్ అని అంటాం. ఇప్పుడు లేటెస్ట్ సైన్స్ అంతా కూడా సినోలిటిక్ అని అంటాం. ఈ సినోలిటిక్ అనేటువంటి కనుక ఔషధాలు కనుక వాడినట్లయితే ఆ క్యాన్సర్ కణం అనేది, ఆ క్యాన్సర్ కణం డిఎన్ఏ అయితే ఉంటుందో, కేంద్రం అయితే ఉంటుందో అది మల్టిప్లై కాకుండా ఉంటుంది. డిఎన్ఏ సింథసిస్, ఈ సినసెనిక్ యాక్టివిటీ అంటే డిఎన్ఏని మల్టిప్లై చేయనియదు, డిఎన్ఏ సింథసిస్ని ఆఫ్ చేస్తుంది. డిఎన్ఏ అనేది ఇంకో డిఎన్ఏని సృష్టించట్లేదని అంటే సెల్ రెప్లికేషన్ అని అంటాం, సెల్ ప్రొలిఫరేషన్ అని అంటాం. ఆ సెల్ ప్రొలిఫరేషన్ అనేది ఆగిపోయిందని అంటే ఆ యొక్క కణం అనేది పునరుజ్జీవనం అనేది ఆగిపోతుందని అర్థం. ఆ కణం పునరుజ్జీవనం ఆగిపోయిందని అంటే ఆ కణం అనేది చచ్చిపోయినట్లు లెక్క. ఎప్పుడైతే ఆహారం అందదో, ఎప్పుడైతే ఏదైనా వ్యాధి, క్యాన్సర్ లాంటి వ్యాధి ఎప్పుడైతే వస్తుందో, లేదా ఏదైనా మనకి డిఫెక్టివ్ ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు, బాడీలో ఏదైనా తెలియనటువంటి యాంటిజెన్ కానీ ఏదైనా ఉండేటువంటివి మన మీద అటాక్ చేస్తున్నప్పుడు బాడీ అనేది ఈ సినసెనిక్ యాక్టివిటీని రక్షించడానికని తన యొక్క కణాలని తనే చంపేస్తుంది. ఆ చంపేటువంటి విధానాన్ని సినసెనిక్ యాక్టివిటీ అంటాం. దీన్ని అంటే ఏంటి, సెల్ మల్టిప్లికేషన్ ఏదైతే ఉంటుందో, న్యూక్లియోటైడ్ ప్రొడక్షన్ని ఆపేసేది సినసెనిక్ యాక్టివిటీ అని అంటాం. ఈ సినసెనిక్ యాక్టివిటీ ఏదైతే ఉంటుందో ఇది న్యూక్లియోటైడ్ సింథసిస్ని ఆఫ్ చేస్తుంది. ఈ న్యూక్లియోటైడ్ సింథసిస్ని ఆఫ్ చేసేది ఏంటి, న్యూక్లియోటైడ్స్ అంటే ఏమిటి? సో మన యొక్క కణానికి కావాల్సినటువంటి పదార్థాలన్నీ కూడా ఈ న్యూక్లియోటైడ్స్తో తయారైంది. డిఎన్ఏ అంటే ఏంటి, డీబాక్సిలిక్ న్యూక్లియోటైడ్ అని అర్థం, న్యూక్లిక్ యాసిడ్ అని అర్థం. రిబో న్యూక్లిక్ యాసిడ్, ఆర్ఎన్ఏ అంటే ఇవన్నీ న్యూక్లియోటైడ్స్తో తయారైంది. ఆ న్యూక్లియోటైడ్ ప్రొడక్షన్ ఆగిపోయిందని అంటే మన కణం చచ్చిపోతుందని అర్థం. మరి ఈ సినసెనిక్ యాక్టివిటీని, న్యూక్లియోటైడ్ ప్రొడక్షన్ ఆఫ్ చేస్తుంది కనుక ఈ సినసెనిక్ యాక్టివిటీనే ఆఫ్ చేస్తే, దీన్ని కనుక మనం ఈ సినసెనిక్ యాక్టివిటీ వల్ల ఏజింగ్ అవుతున్నాం, మనం చచ్చిపోతున్నాం. ఈ సినసెనిక్ యాక్టివిటీనే కనుక మనం దాన్ని ఆపగలిగితే అంటే న్యూక్లియోటైడ్ ప్రొడక్షన్ అనేది కంటిన్యూ అవుతుంది. ఆ న్యూక్లియోటైడ్ కంటిన్యూ కావడమే కాదు, ఆ డిఎన్ఏ యొక్క లెంత్ అలాగే మెయింటైన్ అవుతుంది. డిఎన్ఏ అనేది పర్ఫెక్ట్గా హెల్దీగా ఉంటుంది. ఆ డిఎన్ఏ హెల్దీగా ఉందనుకోండి, అప్పుడు మనకు వృద్ధాప్యం అనేది రాదు, మనం ఆరోగ్యంగా ఉంటాం. అందుకే ఈ సినసెనిక్ యాక్టివిటీని గెరంటాలజిస్ట్ అని అంటాం.
సో గెరంటాలజిస్టులు అంటే ఏంటంటే, సో మన వృద్ధాప్యం రాకుండా ఆరోగ్యంగా ఎక్కువ కాలం జీవించేటువంటి ప్రక్రియ మీద పనిచేసేటువంటి శాస్త్రవేత్తల్ని, ఆ వైద్యుల్ని ఏమంటామంటే గెరంటాలజిస్టులు అని అంటాం. ఇప్పుడు ఆ గెరంటాలజిస్టులు అంతా కూడాను ఈ సినసినిక్ యాక్టివిటీని ఎలా ఆఫ్ చేయాలి, వాటికి సినోలిటిక్ డ్రగ్స్ అనేవి ఎటువంటి కొత్త, ఇప్పుడు ఆల్రెడీ రీసెర్చ్లో ఉన్నాయన్నీ కూడా, ప్రపంచంలో ఉండేటువంటి లేటెస్ట్ రీసెర్చ్ అంతా కూడా సినోలిటిక్ డ్రగ్స్ మీదనే ఉంది. ఈ సినోలిటిక్ డ్రగ్స్ ఏవైతే వస్తాయో అవి వచ్చాయంటే ఏదో జరగబోతోందని మొత్తం ప్రపంచంలో ఉండేటువంటి శాస్త్రవేత్తలంతా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అవి వస్తాయా, అవి వచ్చినా మనకి లభ్యంగా ఉంటాయా లేదా తర్వాత విషయం. కానీ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎందుకు ఈ సినసినిక్ యాక్టివిటీ అనేది మన యొక్క న్యూక్లియోటైడ్స్ని ఎందుకు ప్రొడ్యూస్ చేస్తుంది? ఎందుకనంటే, ఒకటి పోషక పదార్థాలు లేకపోవడం వల్ల, రెండోది వ్యాయామం లేకపోవడం వల్ల. ఈ సినసినిక్ యాక్టివిటీని ఆఫ్ చేసేటువంటిది శాస్త్రవేత్తలకు అనుకున్నది ఏంటంటే వ్యాయామం, ఎక్సర్సైజ్. ఏం ఎక్సర్సైజ్ ఇది? ఎలాంటి ఎక్సర్సైజు? ఆ ఎక్సర్సైజ్ అనేది రెసిస్టెన్స్ ఎక్సర్సైజ్, ఈసెంట్రిక్ స్ట్రెచ్ చేసేటువంటి, రక్షణా క్రమంలో వేసేటువంటి వ్యాయామాలు ఏవైతే ఉంటాయో అవి మాత్రమే ఈ సినసినిక్ యాక్టివిటీ, అంటే వృద్ధాప్యం రాకుండా చక్కగా మనల్ని ఎక్కువ కాలం కాపాడగలిగేటువంటి యాక్టివిటీ ఏదైతే ఉందో, ఇలాంటి వ్యాయామాలు చేయటం వల్ల సినసినిక్ యాక్టివిటీని ఆఫ్ చేయొచ్చు. అందుకని మనం చేసేటువంటి వ్యాయామం ఏదైతే ఉంటుందో, ఈ సెంట్రిక్ స్ట్రెచ్ గురించి మీకు ఆల్రెడీ నేను చెప్పాను. సో కండరం ఎలా లాగాలి. సో గత 2 రోజులు ఏదైతే ఉందో మనం వ్యాయామం చేసాం. ఎందుకు చేస్తున్నాం, అలాగే ఎందుకు చేయాలి యోగా? మీరు అనుకోవచ్చు, యోగా ఎందుకు అలా చేయాలి, అలా చేయడం వల్ల ఏమవుతుంది అనేటువంటి విషయం, దానివల్ల ఏమవుతుంది అనేటువంటి విషయం తెలుసుకుంటే, ఈ సినసినిక్ యాక్టివిటీని ఎలా మనం ఆపివేయచ్చు, ఆ డిఎన్ఏ చనిపోవడం అనేది ఎలా, పునరుజ్జీవనాన్ని ఎలా చేయొచ్చు, ఆ కణజాలం యొక్క పరిమాణాన్ని ఎలా పెంచవచ్చు. ఈ సినసినిక్ సెల్స్ ఏవైతే ఉంటాయో వాటికి 2 కేంద్రాలు ఉంటాయి. అందుకనే ఇవి అద్భుతమైనటువంటి విధంగా పనిచేస్తుంది. సో వ్యాయామం చేసినప్పుడు మన యొక్క సినసినిక్ యాక్టివిటీ తగ్గిపోతుంది. ఆ తర్వాత మనకి కొత్త న్యూక్లియోటైడ్స్ అన్ని ప్రొడ్యూస్ అవుతాయి. మన డిఎన్ఏలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా రెక్టిఫై చేసుకోవచ్చు. సరి అయినటువంటి పోషక పదార్థాలు ఉంటాయి. సో కొత్త కేంద్రాలని మనం ఏర్పరచాలి అని అంటే, ఉన్నటువంటి కణంలో కొత్త కేంద్రాలని ఏర్పరచాలి అని అంటే, కొత్త న్యూక్లియాన్ని ఏర్పరిస్తేనే మనం ఆరోగ్యంగా ఉంటాయి. మెటబాలిజాన్ని 18% నుంచి మనం 50% ఇన్ఫినిటీకి పెంచవచ్చు. కేవలం కండరాల మీద పనిచేయటం వల్ల మాత్రమే మెటబాలిజాన్ని పెంచవచ్చు. సో అందుకే మెటబాలిజాన్ని పెంచడానికి స్కోప్ ఉంది ఇక్కడ ఎక్కువ మ్యాక్సిమం అని అంటే. అదే లివర్ ఉంది, 27% కంటే నువ్వు ఎక్కువ పెంచలేవు. అదే బ్రెయిన్ ఉంది, బ్రెయిన్లో మెటబాలిజాన్ని 19% డిజైన్, దీని యొక్క మెటబాలిజాన్ని పెంచలేం. అంటే మనం తీసుకునేటువంటి ఆహారం ఖర్చు చేయడానికి, సో లివర్లో మనం పెంచలేం, మనం బ్రెయిన్లో మనం పెంచలేం. మన కిడ్నీ 10% కన్జ్యూమ్ చేసి దీన్ని పెంచలేం, ఇది 10% అలాగే ఉంటుంది. మనం అలాగే హార్ట్ని పెంచలేం, హార్ట్ 7% కంటే ఎక్కువ మనం పెంచలేం మెటబాలిజాన్ని. హార్ట్ మెటబాలిజం పెంచమంటే బీపీ పెరిగినట్లే, అది ప్రాబ్లం. సో అందుకని మనం లివర్ని పెంచలేం, బ్రెయిన్ని పెంచలేం, మన కిడ్నీని పెంచలేం, హార్ట్ని పెంచలేం. మన మెటబాలిజం పెరగాలి అని అంటే మనకి మిగిలింది ఏంటయ్యా అంటే కేవలం కండరాలు మాత్రమే, మజిల్స్ మాత్రమే. ఈ మజిల్స్ని 18% ఉన్నటువంటి మజిల్ 18% కూడా లేదు ప్రస్తుతం. ఇది మనకి 5%కో పడిపోయింది. లెస్ దాన్ 5% పడిపోవడం వల్ల మెటబాలిజం తగ్గింది అని చెప్తున్నాం. మన కండరాలే చాలా ముఖ్యం. ఏది మనం తీసుకునేటువంటి క్యాలరీస్ అయితే ఉన్నాయో అవి బర్న్ చేయడానికి కొన్ని మిలియన్ సంవత్సరాల నుండి కూడా మన శరీరం అంతా మెటబాలిజాన్ని బర్న్ చేసే, తీసుకునేటువంటి ఆహారాన్ని బర్న్ చేసి ఇవి కాదు, ఇది మజిల్స్ మాత్రమే. ప్రస్తుతం మనం మజిల్స్ని వాడట్లేదు, మన కండరాలని వాడట్లేదు. అందుకే యోగులు దేని మీద పనిచేస్తారు? యోగా అంతా ఏ అవయవాన్ని ఆరోగ్యంగా ఉంచుతూ, ఏది మన లివర్ని, మన బ్రెయిన్ని, మన ఆ తర్వాత కిడ్నీని, హార్ట్ని మనం ఆరోగ్యంగా ఉంచుతూ, వాటిని శుద్ధి చేస్తూ, మనం చేయాల్సిందల్లా ఒక యోగి ఏం చేస్తున్నాడు? ఈ యొక్క కండరాలని, ఈ యొక్క మెటబాలిజాన్ని పెంచుతున్నాడు. కండరాల యొక్క
కండరాల్లో ఉండేటువంటి కొత్త కేంద్రాలని ఏర్పరుస్తూ ఆ కండరాన్ని సాగదీస్తూ ఆ కండరాల్లో ఉండేటువంటి సార్కోమియర్ అని అంటాం. కండరాలు అనేవి ఫైబర్స్తో తయారయ్యాయి. ఆ ఫైబర్ ఆ కండరం యొక్క కణాన్ని ఏమంటామంటే, సో గుండెలో ఉండేటువంటి కణాన్ని కార్డియోసైట్ అని ఎలా అంటాము, లివర్లో ఉండేటువంటి కణాన్ని హెపాటోసైట్ అని ఎలా అంటాము, మన బ్రెయిన్లో ఉండేటువంటి కణాన్ని న్యూరాన్ అని ఎలా అంటాం, మన కండరాల్లో ఉండేటువంటి కణాన్ని సార్కోమియర్ అని అంటాం. ఈ సార్కోమియర్స్ అని మనం తెలుసుకున్నాం. ఈ సార్కోమియర్ అనేది మన యొక్క కండరాల్లో, ఈ సార్కోమియర్ అనేది ఇలా ఉండేటువంటి కండరం, ఇలా ఉండేటువంటి ఒక కణం. ఈ కణంలో మన ఎన్ని కణాలు ఉన్నాయి, ఈ సార్కోమియర్స్ అనేవి ఇలా ఉన్నాయా లేదా అవి ఇలా ఉన్నాయా అని మనం ఇలా ఉండాలి అని అనుకున్నాం. కండరాల్లో ఈ సార్కోమియర్స్ అనేవి అయితే ఉంటాయో దీంట్లో ఎన్ని కేంద్రాలు ఉన్నాయనేది ముఖ్యం. ఎన్ని న్యూక్లియై ఉన్నాయి, ఎన్ని డిఎన్ఏతో, ఒక న్యూక్లియై అంటే ఏంటి, ప్రతి దాంట్లో ఒక డిఎన్ఏ ఉంటుంది, మల్టీ డిఎన్ఏ ఉంటుంది. అంటే ఏంటి, దాని ఎఫిషియన్సీ చాలా పెరుగుతుంది. ఎన్ని కేంద్రాలు ఉంటే అన్ని డిఎన్ఏ పెరుగుతూ ఉంటుంది. మనకున్న కేంద్రాలు మీకు ఆ రోజు చెప్పాను. మనకున్న కండరంలో ఉండేటువంటి ఇప్పుడు 2 స్ట్రోక్స్ ఇన్నే ఉన్నాయి. మనకు కండరం క్షీణించిపోయింది. ఇప్పుడు ఈ కండరాన్ని మనం ఏం చేయాలి, ఈ విధంగా దీన్ని లాగాలి, ఇలాగా పెద్దగా చేయాలి. ఇందులో ఇవన్నీ పెంచాలి. మనం ఈ సార్కోమియర్స్ని అన్నీ ఇలా అరేంజ్ చేయాలి. కొత్త కేంద్రాలను కొత్త సార్కోమియర్స్ని క్రియేట్ చేయాలి. ఈ కొత్త సార్కోమియర్స్ని మనం క్రియేట్ చేయాలి. ఇలా చేయాలి. కొత్త కేంద్రాలని ఏర్పాటు చేయాలి. ఈ సార్కోమియర్లో ఈ కణంలోనే ఈ యొక్క కొత్త న్యూక్లియైని మనం క్రియేట్ చేయాలి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 4, 7 ఉన్నాయి. ఇక్కడ మనం 20, 40, 50 పెంచవచ్చు. ఇట్లా ఇన్ఫినిటీ ఎంతైనా పెంచవచ్చు. ఈ పెంచటాన్నే అందుకే యోగాలో మ్యాక్సిమం దేని ద్వారా పెంచవచ్చు, ఇలా పెంచడానికి దానికి కావాల్సిన దాన్ని స్ట్రెచెస్ అని అంటాం. మీరు జిమ్నాస్ట్ చేశారనుకోండి, జిమ్నాస్ట్లో మనం ఇది లాగబడుతుంది, కానీ అక్కడ లిమిటేషన్ ఏంటంటే రిలాక్సేషన్ ఉండదు. అందుకని సెల్ ఎసిడిక్ కావడం వల్ల లిమిటేషన్ ఉంటుంది. ఒక జిమ్నాస్ట్ చేసేటువంటి వాళ్ళు గాల్లో ఎగురుతూ విభిన్న భంగిమలు చేసేటువంటి అక్రోబాట్స్ కానీ వాళ్ళ కండరాలు చాలా సన్నగా ఉంటాయి. సో వాళ్ళ లోపల ఉండేటువంటి సమస్యలు ఎక్కువ. వాళ్ళ లోపల ఫ్లెక్సిబిలిటీ తక్కువ ఉంటుంది, సూక్ష్మత్వం తక్కువ ఉంటుంది, ఆల్కలినిటీ తక్కువ ఉంటుంది. అందుకే ఏ జిమ్నాస్ట్ అయినా మ్యాక్సిమం ఏ అక్రోబాట్ అయినా వాళ్ళంతా 30 సంవత్సరాల వరకే చేయగలరు. 30 సంవత్సరాల తర్వాత వాళ్ళు చేయలేరు. అందుకే ఏదైనా ప్రపంచంలో అది తొందరగా ఈ యొక్క కణాన్ని పెంచేటువంటి మెటబాలిజాన్ని పెంచేటువంటి ప్రక్రియ, కణాన్ని పెంచేటువంటి ప్రక్రియ ఈసెంట్రిక్ స్ట్రెచ్ అనేది ఏదైనా ఉంది అని అంటే అది కేవలం యోగా మాత్రమే. మీరు జిమ్లో వేసేటువంటి ఏదైతే ఈ స్ట్రెచెస్ ఉంటాయో చెప్పాను కదా, జిమ్లో చేసేవన్నీ కూడా కాన్సెంట్రిక్ స్ట్రెచెసే ఎక్కువ. ఈసెంట్రిక్ స్ట్రెచెస్ అనేవి అయితే ఉంటాయో, రివర్స్ స్ట్రెచెస్ అయితే ఉంటాయో అవి చాలా తక్కువ. అందుకే జిమ్కి వెళ్ళి నేను ఈసెంట్రిక్ స్ట్రెచ్ చేసి నేను కండరాన్ని పెంచుకుంటాను, మెటబాలిజం పెంచుకుంటానంటే లాభం లేదు. సో మీరు జిమ్కి వెళ్ళి ఎక్కువ తినాల్సిందే. ఎక్కువ తింటున్నారు అని అంటే ఆ మజిల్ అనేది లావుగా అవుతుంది, టెన్షన్గా అవుతుంది, అందులో ప్రాణవాయువు లేదని చెప్పాను. సో కేవలం మనకి వేరే మార్గం ఏమీ లేదు. అందుకే మన పూర్వీకులు ఇవన్నీ ఆలోచించి మనకి యోగా ఎందుకు అద్భుతమైంది అని అంటే, యోగా అంతా కూడా ప్రతి ఆసనం కూడా స్ట్రెచ్ చేయాలి. అది వీరభద్రాసనమే కావచ్చు, లేదా అది పశ్చిమాతానాసనమే కావచ్చు, సర్వాంగాసనమే కావచ్చు, నావాసనమే కావచ్చు, బోర్లా పడుకుని వేసే ఆసనాలే కావచ్చు, వెలకిలా పడుకుని వేసే ఆసనాలే కావచ్చు, కూర్చొని చేసేటువంటి ఆసనాలే కావచ్చు, ముఖ్యంగా నిల్చొని చేసేటువంటి ఆసనాలన్నీ. నిల్చొని చేసేటువంటి ఆసనాలు కోకొల్లలు. ముఖ్యంగా భారతదేశంలో మనం నిల్చొని చేసేటువంటి ఆసనాలు అసలు ప్రాధాన్యత ఇవ్వనే ఇవ్వం. అదే పాశ్చాత్య దేశాల్లో వాళ్ళు ఇచ్చేటువంటి ప్రాధాన్యత అంతా నిల్చొని చేసేటువంటి ఆసనాలే. వాళ్ళ యొక్క 50% సమయం నిల్చొని చేసే ఆసనాలకే వెళ్తుంది. అందుకే నిల్చొని చేసేటువంటి ఆసనాలు ఎందుకని ముఖ్యం, మన కాళ్ళల్లో, మన మొండంలో, మన యొక్క చేతుల్లో ఉండేటువంటి కండరాలు, మన యొక్క వెన్నెముక సాగాలి అని అంటే, వెన్నెముక నాని పెట్టుకున్నటువంటి కండరాలు సాగాలి అని అంటే, ఆ కండరాలు వృద్ధి కావాలి అని అంటే, ఆ మెటబాలిజం పెరగాలి అని అంటే, అందుకే మనం నిల్చొని చేసేటువంటి ఆసనాలు చాలా చాలా ముఖ్యం. నిల్చొని చేసే ఆసనాలు అంటే ఏదో ఓన్లీ తాళాసనం అని కాదు, ఇలా తాళాసనం చేయటము,
ఏదో సింపుల్ త్రికోణాసనం చేయటము లేదా వృక్షాసనం చేయటము ఇంతవరకే చేస్తాం మనం. అసలు వీరభద్రాసనాలు అనేవి మన దేశంలో మనం చేయం. ఎన్నో రకాల వీరభద్రాసనాలు, ఎన్నో రకాల విన్యాసాలతో కూడినటువంటి యోగా మీరు చూస్తున్నారు. గత 3 నెలల్లో మనం ఎన్నో రకాలైనటువంటి ఈ నిల్చొని చేసేటువంటి ఆసనాలు, టిబెటియన్ బాక్స్ బ్రీతింగ్ దగ్గర నుండి విన్యాసంలో వేసేటువంటి అవునా కురంటక విన్యాసంలో వేసేటువంటి సూర్య నమస్కారాల దగ్గర నుండి మనం వీరభద్రాసన వర్గం నుండి ఇవన్నీ కూడా మనం నేర్చుకున్నాం. ఇప్పుడు మనం ఎందుకు మరి ఈ కణం, ఈ చిన్నగా ఉండే కణం ఇలా పెద్ద కణం ఎందుకు అవుతుంది, మనం యోగా చేస్తున్నప్పుడు ఆ విధంగానే ఎందుకు చేయాలి అనేటువంటి విషయం మనం తెలుసుకోవాలి. కణం చుట్టూ ఉండేటువంటి ఫస్ట్ లెవెల్ ఏంటనంటే దాన్ని ఏమంటామంటే సెల్ మెంబ్రేన్ రప్చర్ అని అంటాం. సెల్ మెంబ్రేన్ రప్చర్ అని అంటాం. సెల్ మెంబ్రేన్ రప్చర్ ఇది మొదటి స్థాయి. అంటే ఏంటి, కణజాలం బయట ఉండేటువంటి పొర ఏదైతే ఉందో ఆ పొర యొక్క కణం యొక్క పొర ఏదైతే ఉంటుందో, కణాన్ని ఆనుకొని ఉండేటువంటి కణం యొక్క పొర ఏదైతే ఉంటుందో, బయటి పొర ఏదైతే ఉంటుందో, మెంబ్రేన్ ఏదైతే ఉంటుందో, దాని కోట గోడ ఏదైతే ఉంటుందో ఆ పొర విచ్ఛిన్నం చేయటం. రప్చర్ అంటే ఏంటి, టేర్. దాన్నే ఇంకో భాషలో ఏమంటారో తెలుసా అంటే మజిల్ టేర్ అని అంటారు. జిమ్ భాషలో మజిల్ టేర్ అని అంటారు. నొప్పి అంటే మనం ఏం చేస్తున్నాం, ఆ కండరం మీద ఏ విధంగా భారం వేసినప్పుడు ముఖ్యంగా ఇలా పైకన్నప్పుడు ఏమవుతుంది, మీ కండరంలో ఉండేటువంటి టెన్షన్, ఆ యొక్క రెసిస్టెన్స్, కండరం ఏమవుతుంది, బిగుస్తుంది. ఆ కండరం మీద మనం బరువు ఎత్తుతున్నాం ఇలా అలా బరువెత్తినప్పుడు మన కాలు మొత్తం శరీరం యొక్క బరువుని మనం మోస్తున్నప్పుడు, ఈ విధంగా మనం చేస్తున్నప్పుడు ఇక్కడ ఉండేటువంటి కండరాలన్నీ లాగుతున్నాయి. ఇలా వేస్తున్నప్పుడు ఈ కండరాలన్నీ లాగుతున్నాయి. ఆ లాగటంలో ఏమవుతుంది, ఆ లాగటంలో ఈ కణం పైన ఉండేటువంటి సార్కోమియర్ మెంబ్రేన్ ఏదైతే ఉంటుందో ఆ సెల్ మెంబ్రేన్ ఏమవుతుంది, అది విచ్ఛిన్నం అవుతుంది. అంటే ఏంటి, దాన్ని చంపే ఆ సెల్ మెంబ్రేన్ మనం ఏం చేస్తున్నాం, రప్చర్ చేస్తున్నాం. మనం వ్యాయామంలో మనం కావాలని దాన్ని రప్చర్ చేస్తున్నాం, దాన్ని మనం చీల్చేస్తున్నాం. ఆ మెంబ్రెయిన్ మనం ఏం చీల్చేస్తున్నాం. అదర్వైజ్ మన మార్నింగ్ టు ఈవినింగ్ మనం చేసేటువంటి స్ట్రెస్ వల్ల, మనం తీసుకునేటువంటి ఆహారంలో ఉండేటువంటి ఫ్రీ రాడికల్స్ వల్ల, కాలుష్యం వల్ల, మలిన పదార్థాల వల్ల ఈ సెల్ మెంబ్రెయిన్ రప్చరే కాదు, మొత్తం సెల్లే చచ్చిపోతుంది. ఫ్రీ రాడికల్స్ అని అంటాం. ఆ ఫ్రీ రాడికల్స్ వల్ల సెల్లే చచ్చిపోతుంది. అది మన శరీరంలో అనునిత్యం జరుగుతున్నటువంటి ఎన్నో కణాలు చచ్చిపోతున్నాయి, సహజంగా చచ్చిపోతున్నాయి. ఆ తర్వాత మన యొక్క ఆలోచనలు సరిగ్గా లేక, మన యొక్క ఆహారపు అలవాట్లు సరిగ్గా లేకపోవడం వల్ల కూడా ఈ కణజాలాలు అనేవి అనుక్షణం చచ్చిపోతున్నాయి. అవి చనిపోకుండా ఉండాలి అని అంటే వాటిని మనం దానివల్లనే నొప్పి, అవి చనిపోవడం వల్లనే నొప్పి, ఆ నొప్పి వల్లనే మనకి వ్యాధులు. కానీ దానికి భిన్నంగా మనం అదే నొప్పిని మనం ఇక్కడ ఆ నొప్పిని క్రియేట్ చేసి మనం ప్రతిసృష్టి చేస్తున్నాం. ఒక కణాన్ని కొత్త సృష్టిగా వేయాలి అని అంటే ఆ నొప్పిని మనం సృష్టి క్రమానికి వాడుతున్నాం, కొత్త ప్రతిసృష్టి చేస్తున్నాం, కణాల యొక్క సృష్టికి వాడుకుంటున్నాం. మనం ఈ నొప్పిని కనుక నువ్వు కలగజేయకుంటే, వ్యాయామం లేకుండా నువ్వు ప్రతిసృష్టి చేస్తాను కణాన్ని అంటే నాట్ పాసిబుల్. చేసినా కణం ఉండలేదు, కణం చచ్చిపోతుంది. నువ్వు వ్యాయామం చేయకుండా నువ్వు కొత్త స్టెమ్ సెల్ని తీసుకొచ్చి అందులో పెట్టేసి ఓ కణమా నువ్వు ఇప్పుడు మల్టిప్లై కామంటే ఆ కణం కాదు. ఒక కణం మళ్ళీ ప్రతిసృష్టి జరగాలి అని అంటే ఈ చిన్నగా ఉండేటువంటి కణం ఇలా పెద్దగా మారాలి అని అంటే, ఈ చిన్నగా ఉండే కణం ఇలా పెద్దగా మారాలి అని అంటే నువ్వు కంపల్సరీగా దాన్ని రప్చర్ చేయాల్సిందే, నొప్పిని కలగజేయాలి. నొప్పి లేకుండా నువ్వు ప్రతిసృష్టి చేయలేవు. అందుకే యోగా మొదలయ్యేదే సృష్టి క్రమం. యోగాలో మొదటే సృష్టి అంటే ఎవరు, సృష్టి చేసేవాడెవడు, బ్రహ్మ అంటే కొత్త కణాలని, నీ యొక్క శరీరంలో ఉండేటువంటి అవయవాల్ని, సెనసెనిక్ యాక్టివిటీని ఆఫ్ చేసి ఆ యొక్క మొత్తం శరీరంలో ఉండేటువంటి అవయవాల్ని పునరుజ్జీవనం చేయటం. ఆ పునరుజ్జీవనం చేయటాన్ని ఏమంటాం, సృష్టి అని అంటాం. ఆ సృష్టి జరగాలంటే
కేవలం దీనివల్ల మాత్రమే జరుగుతుంది. మనం ఇలా ఎగురుతున్నాం, టిబెటియన్ బాక్స్ బ్రీదింగ్లో ఇలా ఎగురుతాం. అలా ఎగిరినప్పుడు లోపల ఉండేటువంటి అవయవాల్లో ఉండేటువంటి ఫైబ్రోబ్లాస్ట్, సో ప్రతి కణంలో కూడా ప్రతి అవయవంలో కూడా లోపటి పొరల్లో ఏముంటాయి, ఎన్నో కణాలు ఉంటాయి, స్టెమ్ సెల్స్ అంటాం. ఆ దాక్కొని ఉండేటువంటి స్టెమ్ సెల్స్ ఏవైతే ఉంటాయో ఆ స్టెమ్ సెల్స్ రిలీజ్ కావాలి అని అంటే ఈ పొర కిందనే, ఈ కణం పొర కిందనే స్టెమ్ సెల్స్ ఉంటాయి. ఈ ఈ మజిల్ పొర ఏది, దీన్నే మజిల్ పొర అంటాం. దీన్నే సెల్ మెంబ్రెయిన్ అని అంటాం. ఈ పొర అనేది విచ్ఛిన్నం అవుతుంది, మజిల్ టేర్. ఇది మొదటి లెవెల్. ఎప్పుడు మనం వ్యాయామం చేయగానే ఇది విచ్ఛిన్నం అవుతుంది, మజిల్ టేర్ అవుతుంది. మనం ఎంత విచ్ఛిన్నం చేస్తే అంత తొందరగా మజిల్ పెరుగుతుంది. కానీ ఎక్కువ విచ్ఛిన్నం చేసావు, ఎంత విచ్ఛిన్నం చేయాలి, ఎంత నొప్పిని కలిగేయాలి, ప్రతి సృష్టి చేసేంతవరకే చేయాలి. ఈ సృష్టి కంటే నొప్పి ఎక్కువైంది అనుకోండి, ఈ నొప్పి క్రియేట్ చేసేటువంటి సృష్టి కంటే నువ్వు ఎక్కువ నొప్పిని చేసావనుకో, సో అప్పుడు అది కణానికి నష్టం చేస్తుంది. దాన్ని స్ట్రెస్గా మారిపోతుంది, ఆక్సిడేటివ్ స్ట్రెస్ అని అంటాం. అందుకే మనం ఎంత నొప్పిని కలగజేయాలి, ఎంత రెసిస్టెన్స్ అప్లై చేయాలి. సో మొదట్లో నెమ్మదిగా మొదలుపెట్టి ఆ తర్వాత నెమ్మదిగా పెంచుకుంటూ పోవాలి. ఈ నొప్పి లేకపోతే సృష్టి జరగదు. కానీ నొప్పి ఎక్కువైనా కూడా నీకు పోషక పదార్థాలు లేవు, నువ్వు ఒకరోజు నీతో బాగా చేయించాను, తెల్లవారి కండరాలన్నీ నొప్పిగా ఉన్నాయంటావు. అంటే దాని అర్థం ఏంటి? తెల్లవారి కండరాలు నొప్పిగా ఉన్నాయంటే అర్థం ఏంటి? నీ కణాలు ప్రతి సృష్టి జరగలేదు, కేవలం నొప్పిని కలగజేసి. ఎందుకని ఆ ప్రతి సృష్టి ఎందుకు జరగలేదు? ఒకటి అలవాటు లేకపోవడం వల్ల, లాక్టిక్ యాసిడ్ అక్కడ ఇన్ఫ్లమేటరీ మార్కర్స్, ఆ నొప్పిని కలగజేసేటువంటివి నీ యొక్క ప్రతి సృష్టికి జరగడానికి కావాల్సినటువంటి పోషక పదార్థాలు లేకపోవడం వల్ల, ఎనబాలిక్ యాక్టివిటీ లేకపోవడం వల్ల, ఆ విధంగా లేకపోవడం వల్ల నొప్పి కలుగుతుంది. ఇది చాలామంది అనుకుంటాం, 2 రోజులు యోగా చేస్తే, 2 రోజులు ఎక్సర్సైజ్ చేస్తే అలాగే నొప్పి కలుగుతుందిలే అనుకుంటాం. దాన్ని ఏమంటాం? డిలేడ్ ఆన్సెట్ ఆఫ్ మజిల్ సోర్నెస్ అని అంటాం. ఏదో ఒక 2 రోజులు ఉండొచ్చు, కానీ యోగా చేసినప్పుడల్లా వారం రోజుల తర్వాత కూడా నీకు ఆ యోగా చేస్తున్నప్పుడు కానీ వ్యాయామం చేస్తున్నప్పుడు కానీ శరీరం అంతా నొప్పిగా ఉంది అని అంటే, వ్యాయామం వల్ల వచ్చేటువంటి నొప్పిని ఏమంటాం? డిలేడ్ ఆన్సెట్ ఆఫ్ మజిల్ సోర్నెస్ అంటాం. అంటే ఈ నొప్పిని నువ్వు కణాలని ప్రతిదృష్టి చేయకుండా ఈ నొప్పి ద్వారా నువ్వు చచ్చిపోతున్నావని అర్థం. అందుకే వ్యాయామం చేసేప్పుడు నొప్పి ఈ విధంగా చేసినా కూడా నీకు తెల్లవారే మర్నాడు నొప్పి ఉండకూడదు. ఆ నొప్పి ఉంది అని అంటే దాని అర్థం ఏంటి? నువ్వు ప్రతి సృష్టి చేయటం తక్కువ చేసావు, డ్యామేజ్ ఎక్కువ చేసావు అని అర్థం. అందుకే చాలా యుక్తితో నైపుణ్యంతో చేయాలి. సో ఈ నొప్పి అనేది ఎంత క్రియేట్ చేయాలి అంటే ప్రతి సృష్టి చేసేంతవరకే క్రియేట్ చేయాలి. సో నొప్పిని ఈ సృష్టి నెమ్మదిగా నొప్పి పెంచుకుంటూ పోతాం. ఒకటే రోజు నొప్పి ఎక్కువ కాదు, నెమ్మదిగా నొప్పి పెంచుకుంటూ పోతే ఈ సృష్టి ఇంకా ఎక్కువ కణాలు, ఎక్కువ కేంద్రాలు ఏర్పడుతూ పోతాయి, మజిల్ అనేది ఇంకా స్ట్రాంగ్గా అవుతుంది. సో మొట్టమొదలు ఏంటి? ఈ కణం పొరని విచ్ఛిన్నం చేయటం. ఈ విచ్ఛిన్నం చేయడం వల్ల ఏమవుతుంది? ఎందుకు విచ్ఛిన్నం చేస్తాం? ఎలా విచ్ఛిన్నం చేస్తున్నా? యోగాలో వేసేటువంటి మన స్ట్రెచెస్ అన్నీ కూడా ఆసనాల యొక్క పర్పస్. ఎందుకు సూర్య నమస్కారాలు చేస్తాం అని అంటే, లేదా యోగాని ఎందుకు వేగంగా చేయాలి అని అంటే, యోగాలో ఒక ఆసనంలో ఎందుకు ఎక్కువసేపు ఉండాలి అని అంటే 1 2 3 4 5 6 7. So, when you do the detox, a complete, all the digest proteolytic, proteasome, autophagy, lysosome, all kinds of enzymes should be there. So, this is the world's best, highest active enzyme complex it is. Okay. So, I want to show you what happens inside when you take. So, why you have to add? This is your staple rice, for example. So, what I do every day? Evening curd rice. So, this is our latest digestive enzyme. You can see this. So, this much is half a scoop of this comes to 500 mg, approximately 500 mg. So, one scoop may not even come 1 gram, okay. So, 500 mg. So, approximately it is 500 mg, for example. So, now I have added, if I heat it, it is easy, little bit of water I add, so that it becomes easy. Suppose now I mix curd, and now I added this, little bit I added this. You can see after addition what happens. First I am mixing before I pour the water.
temperature helps. How much temperature? The enzyme less than 65 degrees temperature. Okay, it is anyway, this is cold. But you can see how already digestion started as a mix. At the cold temperature itself, it was very cold. But now you can see how it started liquid. Now this is the rice which you can see. Now I will mix it. This is our rice. This is one of the best indigenous rice of the best quality. You want to control your diabetes, we have red rice. And so the jawar, ours is a jawar, a cereal, which is very effective in controlling your blood sugar. In the night you can have a jawar. So, it is a kind of a millet, okay. Now you can see, I will add, you can see already the water started. It just takes few minutes. Now this is a curd and this is a hot water. For cereal I add, even for this also I add. So temperature affects the digestive enzymes to work quickly, because inside your body almost 40 degrees temperature, right? So now into this first let us see how already it has become liquid. You can see cereal has become dry cereal. How cooked it is becoming watery. You can see clearly the more I am mixing, how it is becoming enzymatic. So what the Nobel Prize went, what are the root cause of all the diseases? Lack of enzymes. Lack of enzymes. You see now the cereal, how it becomes, how beautifully it becomes, you see.